అమ్మా గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా? అందరూ ఎలా ఉన్నారు? దేవునికి మహిమ కలుగును గాక. మనందరినీ ఆరోగ్యంతో ఆశీర్వాదంతో కాపాడి రాత్రి మంచి నిద్రనిచ్చి చక్కగా నాకు తెలిసిన ఒక ఆయన రిజర్వేషన్ చేయించుకుని ఫస్ట్ క్లాస్లో, మాకు తెలుసు బాగా పరిచయం, నేను బాగా అన్నయ్య అంటాను. ఆయన కూడా చాలా ఇష్టం, చెల్లి అంటాడు. ముస్లిమ్స్ వాళ్ళు, కానీ మాకు బాగా పరిచయం, చాలా మంచి వాళ్ళు. చాలా ఆయనకి 2 పిల్లలు, భార్య కూడా చక్కగా విజయమ్మ వదినమ్మ అని చక్కగా పిలిస్తే చాలా గౌరవిస్తారు. ఆయన రిజర్వేషన్ చేయించుకుని ఏదో పని మీద సికింద్రాబాద్ వెళ్తున్నారు, ఏసీలో, 2 టైర్ ఏసీలో. అయితే ఆయన స్టేషన్కి వెళ్ళాక, మన సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళాక ఇక దిగట్లేదు. అయితే ఆయనతో పాటు వాళ్ళ మరదలు, అంటే భార్య చెల్లి, వాళ్ళ భర్త కూడా ఉన్నారు ఆ బెడ్లోనే. ఎంతసేపటికి లేపుతుంటే స్టేషన్ వచ్చింది, లేవమంటే ఆయనకి లెగట్లేదు. ఏంటి లెగట్లేదు అని తీసి చూస్తే ఏమవుతుంది, ఏందే ఆయన చనిపోయాడు. ఒక ఆరోగ్యం బాగోవటం కాదు, బీపీ లేదు, షుగర్ లేదు, అలాగని మంచి వృద్ధుడు కాదు, చాలా మంచి మరి యంగ్ పర్సన్. ఆయన అంటే జాబ్ చేస్తున్నాడు రైల్వేలో, చాలా ఇది. కానీ అట్లాంటి ఆయన ఇక వీళ్ళు ఏడుస్తున్నారు అందరూ. ఏంటంటే ఆయన లెగట్లేదు. నిజంగా దేవుని బిడ్డలారా, మంచిగా మాట్లాడిండు. 11-12 గంటలకు పడుకున్న ఆయనకి లెగలేదు. నిజంగా మనం ఈ రోజున లేచి దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేసుకుని ప్రభువుని ఆరాధించి వాక్యం చదువుకుని వాక్యాన్ని మనం ప్రేమిస్తున్నాము దేవుణ్ణి అంటే కేవలం అది దేవుని యొక్క కృప. ఆమేన్. అందుకే నేను ఎప్పుడు ప్రతి ఉదయకాలంలో చెప్తాను, బాగున్నారా, ఆరోగ్యంగా ఉన్నారా, ప్రార్థన చేసుకున్నారా, బైబిల్ చదివారా, ప్రభుతో గడిపారా? అమ్మా అయ్యా, నా 2 చేతులు జోడించి మీకు చెప్తున్నాను, ఉదయము ఎవ్వరి ముఖాలు చూడొద్దు. ఎలాంటి వారైనా ప్రభుతో మాట్లాడి వాక్యం చదువుకుని ఆ తర్వాత మీ యొక్క దినచర్యను ప్రారంభించండి. ఓకేనా? నేను ఇలా నేర్పిస్తున్నాను, మీరు చేస్తున్నారు. గొప్ప దైవ సేవకులు వాక్యాలు మీరు వింటారు. అమ్మ, నేను అంత గొప్పదాన్ని కాకపోయినా ఏదో పరిశుద్ధాత్మ తండ్రి ఈ దీనురాలను, అల్పురాలను నన్ను ప్రభు ఎన్నుకున్నాడు, అంతవరకే. కాకపోతే ఎవరేది చెప్పినా దేవుడే మనతో చెప్పాడు అని లోబడే మనసు, లోబడే మనస్తత్వాలు ప్రభు ఈ వాక్యం వింటున్న మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మంచిది. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి సమూయేలు పత్రిక 10వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగున సెలవిచ్చెను. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి చూడండి, ఒక వ్యక్తినంట ప్రవక్త, సమూయేలు ప్రవక్త తైలపు బుడ్డిని తీసుకొని సౌలు తల మీద పోసి, ఎవరి తల మీద పోసాడటండి? నిజంగా సౌలు తల మీద ఆ తైలమును పోసి అతన్ని ముద్దు పెట్టుకుని ప్రతిష్ఠిస్తున్నాడంట. ఎంత కృప సమూయేలుకు దేవుడిచ్చాడు చూడండి. తల్లి సమర్పించి సమూయేలుని మందిరంలో వదిలిపెట్టి మందిరానికి అప్పగించి చక్కగా ప్రతిష్ఠ చేసిన ఆ సమూయేలు చదువు లేదు, ఒక హోదా లేదు, ఒక పలుకుబడి లేదు, ఒక పెద్దలతో సహవాసము సంబంధము లేదు. కానీ దేవునితో ఎంత బలమైన ఆశీర్వాదాన్ని పొందాడో చూడండి. రాజులను అభిషేకించగలిగిన తైలపు బుడ్డి సమూయేలు చేతిలో ఉంది. ఆ తైలము పోసి, అయినా ఈ సౌలు ఎవరు అసలుకి? చూడండి, సౌలు భక్తిపరుడు కాదు, ప్రార్థనాపరుడు కాదు, లేకపోతే ఒకళ్ళ క్రైస్తవుడు కాదు. కానీ దేవుడు ఆ సౌలు దేనికి వచ్చాడని మనందరికీ తెలుసు. గార్ధబొమ్మలు ఎత్తుక్కుంటూ వచ్చాడు. వచ్చినప్పుడు ఆ గార్ధబొమ్మలు దొరకకపోతే, ముందు మనం చదివినప్పుడు గార్ధబొమ్మలు దొరకపోతేనంట ఒక ఆయన చెప్తున్నాడు, ఇది అదే 9వ అధ్యాయము 6వ వచనంలో ఉంది. ఏమనంటే, వాడు ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాటే నెరవేరును, మనం వెళ్ళవలసిన మార్గం కూడా ఆయనే మనకి చూపిస్తాడు అని ఈ యొక్క
మరి ఎవరు ఈ యొక్క సౌలుకి చెప్పడం జరిగింది. మార్గమును దేవుడు చూపిస్తున్నాడు, దారిని దేవుడు చూపిస్తున్నాడు. నిజంగా దేవుని బిడ్డలారా, దేవుని ఎన్నికలో మనం ఉన్నట్టయితే, దేవుని యొక్క మరి ఏంటంటే చేతిలో మనం ఉన్నట్టయితే, దేవుని యొక్క అభిషేకంలో మనం ఉన్నట్టయితే, ఏదో ఒక రోజున ఇలాంటి కృప, ఇలాంటి అభిషేకం, ఇలాంటి దేవుని చేత ఎన్నిక చేయబడిన ఆ కృప మన మీద, మన బిడ్డల మీదకి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. చెప్పండి, ఇస్తాడు. ఆమేన్ చెప్పు, ఇస్తాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. ఎంత గొప్ప కార్యం కదండి. అదే చూడండి, ఆయనకి ఇచ్చేశాడు. ఆ దైవజనుడు మాట ఏంటో తెలుసా? దేవుడు నిన్ను అభిషేకించమన్నాడు. దీని గురించి నేను రేపు మాట్లాడతా, సమయము చాలా తక్కువ ఉంది. నిజంగా అతన్ని అభిషేకించి ఏంటంట, అతని స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించాడు. దేవుడు ఏదైనా చెయ్యాలి అంటే మన పక్షములో ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు నేను చెయ్యాలనో, ఆరాట పడితేనో, లేకపోతే పరుగులెడితేనో అది జరిగేది కాదు. కానీ ప్రభు చేతిలో మనం ఉన్నట్టయితే అద్భుతమైనటువంటి కృప మన మీదకి, అభిషేకం మన పిల్లల మీదకి వస్తుంది. దేవుడు మన పిల్లలను కూడా చక్కగా ఆయన ముద్దు పెట్టుకుని ఆశీర్వదించే రోజు, ఎత్తుకునే రోజు, దీవించే రోజు, గణపరిచే రోజు, మరి అభిషేకించే రోజు ఖచ్చితంగా ఆ వాక్యం వింటున్న మీ అందరి జీవితాల్లో ప్రభు ఈరోజు మీ బిడ్డల గురించి, మీ గురించి ఇస్తున్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి, ఒక్కొక్కరిని ఆస్వాదించండి. ప్రతి ఒక్క కుటుంబము నీ చేత అభిషేకించబడి నీ మాట చేత బ్రతుకుటకు సహాయం చేయమని, ఈ రోజంతా వారికి తోడుగా నీడుగా నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.